ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 లక్షలాది విద్యార్థులు చచ్చిపోయినా పర్లేదు, కానీ కోచింగ్ సెంటర్లు అయితే అక్కడ 4, 5, 10 కోచింగ్ సెంటర్లు బతకడానికైనా ఈయన ఉద్యోగాలను నిలిపివేసేసి వాయిదా వేసేసి కోచింగ్ సెంటర్లు బాగుపడడానికి ప్రయత్నాలు ఇస్తున్నాడట. మరి నువ్వు ముఖ్యమంత్రివే కదా, నీకంత జాలి ఇంకేమైనా ఉంటే ఏ ఫండ్ పంపించడు వాళ్ళకి. ప్రశ్నించే గొంతుకగా ఎట్లా పంపించిన 500 కోట్లు అట్లాగే పంపించచ్చు కదా, ఒక్కొక్కరికి 10 కోట్లు, 2 కోట్లు, 3 లక్షలు అది పంపించుకుంటా వాళ్ళని కాపాడుకోలేకపోయినావు. ఇక్కడ విద్యార్థులు అంతా చులకన, నీకు ఎక్కడానికి కుర్చీ ఎక్కడానికి విద్యార్థులు కావాలి, వాళ్ళతో 2 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తా ఉన్నా అని చెప్పినావు. ఇప్పుడు వచ్చేసేమో నేను వాయిదా వేస్తున్నా ఎందుకంటే కోచింగ్ సెంటర్లు బతకాలట. నీకు సిగ్గు ఎదిగింతా నేను చెప్తాను కదా, నాకు మంచి మంచి మాటలు వస్తున్నాయి, కానీ నువ్వు అసలు ముఖ్యమంత్రివే కాదు, రాష్ట్రానికి పట్టిన ఒక సరి రాక్షసుని నువ్వైతే.